సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు డూడు బసవన్నల విన్యాసాలే కాదు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాల్లో పలు రకాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి జిల్లాల్లో గుర్రపు స్వారీలు, ఆత్రేయపురంలో పడవ పోటీలు హోరాహోరీగా సాగాయి. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్లో పతంగులతో పాటు కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. స్వీట్ ఫెస్టివల్లో అన్ని రకాల రాష్ట్రాల వంటకాలు నోరూరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ ప్రజలు సొంతూళ్లకు వెళుతూ ఉండటంతో హైదరాబాద్ విజయవాడ హైవే రద్దీగా మారింది. పతంగి టోల్ ప్లాజా వద్ద కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వందలాది వాహనాలు 2 గంటలకు పైగా నిలిచిపోయాయి. ఇటు కీసర టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 3వ రోజు జాతీయ డ్రాగన్ పడవ పోటీలు హోరాహోరీగా సాగాయి. హాజరైన కూటమి నేతలు పడవ పోటీలను తిలకించారు. ఆత్రేయపురంలోని సెంట్రల్ డెల్టా కెనాల్ జనసంద్రంగా మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయాలు వింటా ఉంటే టూరిజాన్ని ఎంత లెవెల్ వరకు తీసుకెళ్తున్నామో మన ఎన్డీఏ కూటమి తరపున అన్న సంగతి కూడా అర్థమవుతోంది. ఈరోజు ఇది 2వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడమే కాదు, దేశంలోనే మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక టీంలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆత్రేయపురం గ్రామం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకునే ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు కేరళ తరహాలో పందాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇందులో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం కూడా కనబడతా ఉంది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం వహిస్తూ ఇది మా సొంత పండుగ అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడంలోనే ఆయన యొక్క విజయం మనకు కనబడతా ఉందనేటువంటి మాటని నేను మనవి చేస్తున్నాను. సంక్రాంతి సందర్భంగా ఏపీలో బసవన్నల సందడి మొదలైంది. డోలు వాయిస్తూ సన్నాయి ఊదుతూ ఇంటింటికి తిరగనున్నారు. ఈ సందర్భంగా గంగిరెద్దులను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. బసవన్నలతో విన్యాసాలు చేస్తూ పాటలు పాడుతూ ప్రతి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దుల వారు కూడా శుభ్రంగా ఇంటింటికి వెళ్ళి శుభ్రంగా ఆటలాడి పాటలు పాడి శుభ్రంగా వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళ పిల్లలు బాగుండాలా, అందరూ బాగుండాలని మనం కూడా శుభ్రంగా దీవిస్తుంటామండి. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత మనం కూడా పల్లెటూర్లు అంటా అలాగా పండగలకే అంటాను అలాగా జీవనం సాగిస్తుంటాను. సంక్రాంతి సంబరాలంటే రంగవల్లులు, గుర్రపు స్వారీలు ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో గుర్రపు స్వారీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రేసు గుర్రాలు విన్యాసాలతో యువత, రైతులు ఉర్రూతలూగుతున్నారు. గోదావరి జిల్లాలో గుర్రపు స్వారీ పోటీలు ఆకట్టుకుంటున్నాయి. నెత్తి మీద ఎగ నుంచి కాలు గోరుదా కూడా అంతా కదులుతానే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సరే ఇంత ఎక్సర్సైజ్ అండ్ బాడీ అనేది ఎక్కడ ఉండదు. ప్రతి వాళ్ళు కూడా గుర్రం మీద ఆసక్తి పొందుతున్నారు. మరి గుర్రం అనేది ట్రెండ్ అయిపోయిందండి. ఇది ఎక్కువ యూత్ ఎక్కువ ఏంటంటే ఈ గుర్రాలకి ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆ ఎడ్ల బళ్ళు పోటీల కంటే ఈ అంటే కొద్దిగా సినిమాల్లోనూ కూడా ఎక్కువ ఇవి బాగా వెళ్తాయి కనుక వీటికి కూడా పండగలకి కూడా మన సంక్రాంతికి ఎక్కువ పోటీలు పెడతారు పల్లెటూరులో. మరోవైపు సంక్రాంతి సంబరాల్లో భాగంగా భీమవరంలో పారా మోటార్ అడ్వెంచర్ స్కై రైడ్ ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా గాల్లో ప్రయాణించి పర్యాటకులను ఉత్సాహపరిచారు. సంప్రదాయ పోటీలతో పాటు సాహస క్రీడలను ప్రజలకు పరిచయం చేయడమే ఈ రైడ్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ సాంప్రదాయం ముగ్గుల పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు, కానీ హెలికాప్టర్ ఇటువంటి పారామోటరింగ్ ఇవి రేర్. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దే హావ్ టేకెన్ యాక్టివ్ రోల్. హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. బోయినపల్లిలో ప్రతి ఏడాది నిర్వహించేశారు. చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేసి ఆటపాటలతో వారితో సరదాగా గడిపారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్లో 40 మంది అంతర్జాతీయ ప్లేయర్స్ పాల్గొన్నారు. 16, 17, 18 తేదీల్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. ఇక స్వీట్ ఫెస్టివల్ లో అన్ని రాష్ట్రాల వంటకాలు నోరూరిస్తున్నాయి. సంక్రాంతి రాగానే ఫస్ట్ మనం వచ్చేది ఇక్కడికే పరేడ్ గ్రౌండ్స్ కి. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్లై అవ్వడం మనకి చాలా బ్లెస్డ్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ విల్ కమ్ హియర్. ఎవ్రీ ఇయర్ వచ్చి ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేసి వెళ్తాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.
ఈ ఏడాది కోడి పందాలు, డూడు బసవనల విన్యాసాలే కాదు, పడవ పోటీలు, గుర్రపు స్వారీలు, ఎద్దుల బండ్ల పోటీలు ఆకట్టుకుంటున్నాయి.